ఎప్పుడైతే ఈ మాటలు అన్నాడో వెంటనే కర్ణుడు తరువాతి అస్త్రాన్ని ప్రయోగించడం మానేసి తల ఉంచుకుని సిగ్గుతో నిలబడిపోయాడు. ఆయన అలా నిలబడగానే ఇక ఆ ద్వంద్వ యుద్ధం జరిగేటటువంటి అవకాశం లేదు. ఇంత విలుకాడైనా నిజానికి ప్రారంభంలోనే ఆయన వేసినటువంటి మేఘాస్త్రము చేత అర్జునుడు కూడా కప్పబడి సభామంటపంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆందోళన చెందేటటువంటి రీతిలో పరమాద్భుతంగా అస్త్ర ప్రయోగం చేసినటువంటి కర్ణుడు ఉత్తర క్షణంలో మళ్ళీ ఇంకొక అస్త్రాన్ని ప్రయోగించడానికి అవకాశం లేని రీతిలో మానసికంగా బాగా కుంగిపోయాడు. ఇక అస్త్ర ప్రయోగం చెయ్యలేదు. ఆ అస్త్ర ప్రయోగం చెయ్యకుండా అవమానపడి నిలబడిపోయినటువంటి కర్ణుని యొక్క దైన్య స్థితిని దుర్యోధనుడు చూశాడు. చూసి వెంటనే కృపాచార్యుడిని ఉద్దేశించి ఒక మాట అన్నాడు. అర్జునుడు పాండురాజు గారి యొక్క పుత్రుడు, రాజధర్మములు తెలిసిన్నవాడు, రాజకుమారుడు అని కదా నువ్వు అంటున్నావు. అటువంటి రాజకుమారుడితో పోరాడడానికి వేరొకడు రాజకుమారుడై ఉంటే తప్ప ఎలా సరిపోతుందని కదా నీ ఉద్దేశ్యం. కాబట్టి కృపాచార్య, ఈ క్షణంలోనే నేను ఈ కర్ణుడికి అంగరాజ్యం ఇచ్చి